దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ సందేశముగా దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాము. ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనము. మరియు దేవుడు జలముల మధ్య నొక్క విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకాయని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, కూడి ఉన్న మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క అనంత శక్తియుత నామమున సకల దైవాశీర్వాదములు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత నెల నుండి మొదటి వారము నుండి జనవరి నెల మొదటి వారము నుండి మనము కొన్ని విషయాలను లేక సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం. అదేంటంటే, మన రక్షణ ప్రణాళిక దేవుడు 7 ఘట్టాలలో నెరవేరుస్తున్నాడు, చేస్తూ ఉన్నాడని నేర్చుకుంటున్నాం. అవునా? అందులో సృష్టి క్రమము ఒకటి, ఆది కాండంలో వ్రాయబడినటువంటి సృష్టి క్రమము ఒకటి, రెండవది ప్రత్యక్ష గుడారము, మూడవది ఇశ్రాయేలీయుల యొక్క 7 పండగలు, నాలుగవది ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో 7 ఘట్టాలు. ఈ 4 విధాలుగా ఒక్కొక్క దాంట్లో 7 ఒక్కొక్క దాంట్లో 7 ఈ రీతిగా మన రక్షణ ఇలాగ పరిపూర్ణం చేస్తున్నాడు, మన రక్షణ ప్రణాళిక ఈ విధంగా ఉన్నది అని మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదట మనం ఎక్కడ నుంచి ప్రారంభించామంటే సృష్టి క్రమం నుంచి ప్రారంభించాం. మొదటి దినాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు భూమిని చేసినప్పుడు ఆకారం లేకుండా దాన్ని చేయలేదు, ఆకారముతో చేశాడు. కానీ ఒకానొక దినమందు ఆకారము పోయింది. ఎందుకు ఆకారం పోయింది అంటే, లూసిఫర్ను లేక సాతానును దేవుడు బంధించి పాతాళములో వేసినప్పుడు భూమి తన ఆకారాన్ని కోల్పోయింది. భూమి ఎందుకు ఆకారం కోల్పోవలసి వచ్చింది అంటే, పాతాళము భూమి లోపల ఉన్నది. పాతాళము భూమి లోపల ఉన్నది గనుక ఈ ప్రకారముగా భూమికి డ్యామేజ్ జరిగింది. కాబట్టి భూమి తన ఆకారాన్ని కోల్పోయింది. ఆది కాండములో వ్రాయబడిన సృష్టి కథనము, సృష్టి క్రమము దేవుడు భూమిని బాగు చేసుకుంటున్నటువంటి క్రమము అని మనం నేర్చుకున్నాం. భూమిని బాగు చేసుకుంటున్నటువంటి క్రమం. ఈ క్రమములో దేవుడు భూమిని బాగు చేసుకోవాలి అంటే భూమి ఎక్కడ ఉన్నది? భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది. అంత మాత్రమే కాక జలముల చేత భూమి కప్పబడింది. ఆ తర్వాత చీకటి ఉన్నది. అంటే ఇప్పుడు మొదట పైన ఏమున్నది? చీకటి. చీకటి కింద లోపల జలములు, జలముల లోపల భూమి, భూమి లోపల పాతాళం. ఇది కదా క్రమం అని చెప్పుకున్నాం మనం గత కాలములో. గనుక ఇప్పుడు దేవుడు మొదటి వచనములలో మొదటి ప్రారంభ 5 వచనాలలో ఏమని చెప్పాడంటే, వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఇప్పుడు దేవుడు భూమిని బాగు చేసుకోవాలంటే మొట్టమొదట ఇక ఏ లేయర్ని విడిపించాలని చెప్పుకున్నాం? చీకటిని. ఈ చీకటి ఎక్కడ ఉన్నది అంటే జలముల మీద ఉన్నది. ఇప్పుడు భూమి దగ్గరికి వెళ్ళాలంటే చీకటిని పడగొట్టాలి. ఈ భూమి మనిషికి సాదృశ్యంగా ఉన్నది, లేక నరునికి సాదృశ్యముగా ఉన్నది. నరుని కూడా మనిషిని కూడా దేవుడు ఇట్లాగూ చేయలేదు. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ రూపం ఇదేనేమో కాదు, ఇదే కానీ దైవ రూపం, ఆకారం ఇదే.
కానీ ఒకానొక సందర్భములో దేవుడు వద్దని చెప్పిన ఫలాన్ని తినడము ద్వారా మహిమ స్వరూపాన్ని, మహిమ దేహాలను కోల్పోయి మట్టి దేహం మిగిలిపోయింది. గనుక భూమిని బాగు చేసుకుంటున్న క్రమములో నరుని కూడా బాగు చేసుకుంటున్నాడు అని మనం చెప్పాం, అవునా? గనుక ఇప్పుడు చీకటిని వెళ్ళగొట్టాలంటే వెలుగు కలుగును గాక అని పలికాడు. ఆ వెలుగు అంటే ఏమని చెప్పుకున్నాం? సువార్త అనబడినటువంటి వెలుగు. సువార్త అనబడినటువంటి వెలుగు. సువార్త ద్వారా మనకు వెలుగు కలిగింది అని చెప్పుకున్నాం. ఇది మొదటి దినాన్ని గురించినటువంటి ప్రక్రియ. ఇప్పుడు మొదటి దినం దగ్గర నీ వెలుగు ప్రకాశించినంత మాత్రాన నీవు దేవుని పోలికలోనికి రావు. వెలుగు ప్రకాశించింది మన హృదయంలో సువార్త ద్వారా. వెలుగు ప్రకాశించినంత మాత్రాన దేవుని పోలిక రాదు. దేవుని పోలిక ఎప్పుడు వస్తుంది? వెలుగు ప్రకాశించేది మొదటి దినమందు. దేవుని పోలిక వచ్చేది 6వ దినములో, 6వ ఘట్టములో. గనుక ఇప్పుడు మొదటి దినమందు మనం సువార్తను అంగీకరించిన తరువాత 2వ ప్రక్రియ ఉన్నది, అంటే 2వ దినం ఉన్నది. 2వ దినము అనగా మనం చదువుకున్నటువంటి ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం నుండి కిందికి చదువుకున్నాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ప్రభువునందు ప్రియులారా, ఇది 2వ దినము యొక్క కార్యం. 2వ దినమందు ఏం చేశాడంటే దేవుడు జలముల యొక్క విభజన చేశాడు. 2వ దినమందు జలముల యొక్క విభజన చేశాడు. నీటిని 2 భాగాలు చేశాడు దేవుడు. ఇప్పుడు మొదటి లేరును విడిపించాడు, చీకటిని విడిపించాడు. వెలుగు కలుగుగా అక్కడ వెలుగు కలిగింది, చీకటి పటాపంచలయ్యింది. ఇప్పుడు జలముల దగ్గర మాట్లాడుతున్నాడు. జలములతో ఏమంటున్నాడంటే పై జలములు కింది జలములు అని 2 భాగాలుగా దేవుడు సపరేట్ చేశాడు కదా. ఏమంటాడు 6లో? దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. చూశారా? భూమి మీద ఏమున్నాయట? మొత్తము విస్తారమైన నీళ్ళున్నాయి. ఏమున్నాయమ్మా? విస్తారమైన నీళ్ళున్నాయి. ఈ నీళ్లను దేవుడు ఏం చేశాడంటే 2గా విడగొట్టాడు. 2గా విడగొట్టాడు. ఏ విధంగా విడగొట్టాడు అంటే పై జలములను కింది జలములుగా 2 భాగాలుగా దేవుడు విడగొట్టాడు, విభజించాడు. పై జలములు అన్నాడు, క్రింది జలములు అన్నాడు. అంటే 2వ దినమందు దేవుడు చేసిన పని ఏంటి అంటే నీటిని 2 భాగాలు చేశాడు. ఇలాగ సపరేట్ చేయలేదు, పైకి కిందికి ఇలాగ చేశాడు. పక్కకు చేయలేదు, పక్కకు చేయలేదు. 2 భాగాలుగా ఎర్ర సముద్రం పాయలైంది కదా, అలాగూ చేయలేదు. భూమి మీద ఉన్న జనాల్ని ఇలాగూ చేశాడు. ఇలా అంటే పై జలమును కింది జలమును ఇలాగ విభజించాడు. పై జలం అంతా పైకి వెళ్ళిపోయింది. పై జలము కింద ఉన్నటువంటి ఆ విశాలం అనేది ఒకటి ఉన్నది కదా, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కొన్ని జలాలు పైకి వెళ్ళిపోయాయి, కొన్ని జలాలు భూమిని అట్టి పెట్టుకొని ఉన్నాయి, కిందికి వెళ్ళిపోలే. అట్లాగే ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. కానీ కొంత జలాన్ని ఏం చేశాడంటే విభజించాడు. పై జలములు కింది జలములు అంటాడు. ఆ జలముల మధ్య ఉన్నటువంటి విశాలమునకు ఏమని పేరు పెట్టాడు? ఆకాశము అని పేరు పెట్టాడు. ఆకాశం అని పేరు పెట్టాడు. దేవుడు కూడా ఇది మనం ఏమని చెప్పుకున్నాం? ఈ సృష్టి క్రమము మానవునికి కూడా సంబంధించినది అని చెప్పుకున్నాం. 2వ రోజు సృష్టి క్రమము ఏదైతే జరిగిందో అది కూడా సేమ్ ప్యారలల్గా మానవుని యొక్క బ్రతుకులో కూడా జరగాలి అని చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. ఈ ప్రకారముగా జలముల విభజన ఎన్నో రోజు జరిగింది? 2వ రోజు జరిగింది. జలముల విభజన, జలాల గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే సువార్త, ప్రకాశమానమైన సువార్తను విన్న తరువాత, అంటే సువార్తను అంగీకరించిన తరువాత అతడు
బాప్తిస్మము పొందాలి. జలములు అనగా బాప్తిస్మమునకు సాదృశ్యము. సువార్త వింటే సరిపోదు, నేను దేవుని నమ్ముతా కానీ బాప్తిసం పొందుకోనని చాలామంది అంటారు. అది పద్ధతే కాదు. సువార్త విన్నావంటే రెండవ ఘట్టంలో ఏం జరగాల? బాప్తిస్మము పొందుకోవాలి. ఎందుకు బాప్తిసం పొందుకోవాలంటే జలముల విభజన అనేది ఒకటి ఉన్నది. రక్షణ ప్రణాళికలో రెండింటిని విడగొట్టిన దేవుడు నీవు బాప్తిస్మము పొందుకున్నప్పుడు నీ మనసును కూడా రెండు భాగాలైపోతుంది. బాప్తిసం ఎవరైతే పొందుకుంటాడో ఆ వ్యక్తికి మనసు రెండు భాగాలైతుంది. బాప్తిసం పొందని వ్యక్తికి ఒకే భాగం ఉంటుంది. జలములను విభజించక మునుపు జలములంతా ఒక దగ్గర ఉన్నాయి కదా, విభజించిన తర్వాత పై జలాలు పైకి అయ్యాయి, కింది జలాలు భూమిని అట్టి పెట్టుకొని ఉన్నాయి. ఈ ప్రకారమే మానవుని యొక్క రక్షణ ప్రణాళికలో కూడా సువార్త వింటే సరిపోదు, సువార్తని విని బాప్తిస్మము పొందుకోవాలి. బాప్తిస్మము పొందుకోవాలి అంటే జలములు అనేది ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నీవు కూడా జలములలో నీటిలో బాప్తిస్మము పొందాలి. నీటిలో నీవు ఎప్పుడైతే బాప్తిస్మము పొందుకుంటావో అప్పుడు నీ మనసు రెండు భాగాలవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సరిగ్గా గమనిద్దాం ఈ మాట. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి అనగా క్రీస్తు యేసు లోపల ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు అంటే క్రీస్తు యేసు లోపల అనా, క్రీస్తు యేసు లోపల ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు లోపలికి ఎప్పుడు వెళ్తాడు? బాప్తిసం పొందినప్పుడు వెళ్తాడు. దానికి లేఖనం చూపించి మాట్లాడాలి. మనం ఏది మాట్లాడినా ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచన ప్రకారముగా గలతీ 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మము అనబడిన కార్యం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు క్రీస్తును మనము ధరించుకున్నట్లు. ఇప్పుడు మన వస్త్రాలు మనం ధరించుకున్నాం, అవునా? నా శరీరం కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించట్లేదు, కానీ నా వస్త్రాలు కనిపిస్తున్నాయి. అట్లాగూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఎవరైతే పొందుతారో వారికి క్రీస్తే వస్త్రముగా ఉంటాడు. క్రీస్తును ధరించుకుంటారు వారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. అంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు? పైన క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు లోపల బాప్తిసం పొందిన వ్యక్తి ఉన్నాడు. ఈ ప్రకారముగా 8:1 రోమా పత్రిక ప్రకారముగా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే బాప్తిస్మము పొందిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది జలముల విభజన అని చెప్పుకుంటున్నాం కదా. జలములలోనికి నీవు ఎప్పుడైతే వెళ్ళి బాప్తిస్మము పొందుతావో ఇది 2వ రోజు 2వ దినాన జరగవలసినటువంటి కార్యక్రమము. అయితే ఇప్పుడు జలములని దేవుడు 2 భాగాలు చేశాడు కదా, అవునా? పై జలములు పైకి, కింది జలములు కిందికి చేశాడా లేదా? ఈ ప్రకారముగా బాప్తిస్మం పొందిన ఒక వ్యక్తి మనసు 2 భాగాలు అవుతుంది. బాప్తిసం పొందకపోతే ఒకే మనసు, బాప్తిసం పొందితే 2 మనసులు. ఎట్లాంటి మనసులు అంటే 2వ వచనంలో చెప్తాడు అన్నమాట. రోమా 8:2లో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటాడు. 5 చదువుతావు నాయన. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. చాలు. ఇక్కడ మనసు 2 భాగాలుగా అయింది. 2 మనసులు మాట్లాడుతున్నాడా లేదా?
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. అంటే పై జలములు కింది జలములు అని ఉన్న ఒక ప్రక్రియ ఉన్నది కదా మొదటి అధ్యాయం ఆదికాండం 6లో. అట్లాగే బాప్తిస్మం పొందిన ఒక వ్యక్తి ఎలాగూ తయారవుతాడు అంటే 2 మనసులు వస్తాయి. అందులో ఒక మనసు బాప్తిజం పొందిన వ్యక్తి లేదంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వ్యక్తి, అతని మనసు పైకి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మానుసారమైన మనసు వస్తుంది, దానికి ఆత్మానుసారమైన మనసు వస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవము అంటాడు, అవునా? ఆత్మానుసారమైన మనసు జీవము. ఎవరైతే బాప్తిస్మము పొందుతారో ఆ వ్యక్తి ఆత్మానుసారంగా జీవించడము మొదలు పెడతాడు గనక అప్పటిదాకా ఉండిన ఒకే ఒక్క మనసు 2 భాగాలు అయిపోతుంది. అప్పుడు ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు అంటే పై విషయముల యందు అని అర్థం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు అనగా పై విషయముల యందు, పై విషయముల యందు అక్కడ ఉంటుంది కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చదువుతారా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎప్పుడైతే నీవు బాప్తిస్మము పొందుకుంటావో అప్పుడు నీ ఆత్మ మరలా బ్రతికింపబడుతుంది, మరలా బ్రతికింపబడుతుంది. ఇక మీదట నుండి నీవు, మనం ఏమని చెప్పుకున్నాం, నిషిద్ధ ఫలాన్ని తిన్నప్పటి నుండి ఆదాము యొక్క ఆత్మ చచ్చిన స్థితికి వచ్చింది. బాప్తిస్మము పొందినప్పుడు నీ యొక్క ఆత్మ మరలా బ్రతికింపబడుతుంది. గనుక బ్రతికింపబడితే మనము పరమలోకములో ఉన్నటువంటి దేవుని చూడమంటాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభ వచనం చదువుతారు ఎవరైనా? మూడు అనుకుంటా, క్షమించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చాలు. అంటే ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకాలంట. పైన ఏమున్నవి? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పై జలముల విభజన అనగా మనిషి యొక్క మనసు విభజించబడుతుంది. ఎప్పుడు విభజించబడుతుంది? బాప్తిస్మం పొందినప్పుడు విభజించబడుతుంది. గనుక ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు, శరీరానుసారులు శరీర విషయముల యందు మనసు ఉంతురు అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు వాక్యం రాసుకుంటున్నారు కదా, మీ వాక్యం రాసుకున్న ఆ పేజీలో ఎడమ వైపున శరీరానుసారులను రాయండి, కుడివైపున ఆత్మానుసారులను రాయండి. ఎందుకంటే కొన్ని లక్షణాలు అక్కడ చెప్పాడు రోమా పత్రికలో. చదువుతారా బిడ్డ ఆ మాట? దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, దేవుని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మితమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆత్మానుసారులుగా మనము బ్రతకాలంటాడు. ఇంకొక దగ్గర గలతీలకు రాసిన పత్రికలు అంటాడు కదా ఆ మాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము వచనం 5:16. గలతీ పత్రిక 5:16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును
విరోధముగా అపేక్షించును. అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మానుసారంగా నడిస్తే బాగుంటుందని చెబుతాడు ఇక్కడ. ఆత్మానుసారంగా నడుచుట అనగా పైనున్న వాటిని వెతుకుట. పైన ఏమున్నాయి? పై జలములు ఉన్నవి, పైన క్రీస్తు ఉన్నాడు. గనక బాప్తిస్మము పొందిన ఒక వ్యక్తి క్రీస్తులోనికి ఎప్పుడైతే వస్తాడో అతని మనసు రెండుగా విభజించబడుతుంది. రెండవ దినమున దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే జలముల యొక్క విభజన చేశాడు. జలములను రెండు భాగాలు చేశాడు. కొన్ని జలాలు పైకి వెళ్ళిపోయాయి, కొన్ని జలాలు కిందిని అట్లాగే భూమిని అట్టి పెట్టుకొని ఉన్నాయి. అంటే భూమిని అట్టి పెట్టుకొని ఉండటంలో కూడా ఒక ప్రధాన కారణం ఉన్నది. అది ఏంటి అంటే అనేకులు కొంతమంది క్రీస్తును నమ్మక భూ సంబంధమైన వాటిని నమ్ముతారు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటారు. భూ సంబంధమైన వాటి మీదనే ఇష్టం పుట్టించుకుంటారు. గనుక ఇట్లాంటి వాటిలో కొన్ని జలాలు భూమిని అట్టి పెట్టుకున్నాయి, కొన్ని జలాలేమో పైకి వెళ్ళిపోయాయి. అంటే మనము భూ సంబంధమైనటువంటి మనసు మనకు ఉంటే మనం భూమి మీద ఉన్నటువంటి వాటిని ఆలోచిస్తూ ఉంటాం. గనక మనం భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోకూడదు. బాప్తిసం పొందినావంటే నీ ఆత్మ రెండుగా విభజించబడింది. నీ ఆత్మ విభజించబడితే పరిశుద్ధాత్మ నీవు నివసిస్తున్నాడు. గనక నీవు ఆత్మానుసారముగా బ్రతకడము నీవు ఇష్టపడాలి. ఆత్మానుసారంగా ఉండుటకు నీవు ఇష్టపడాలి. పైన వాటిని వెతకాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు అంటాడు కదా. ఆత్మానుసారము జీవం అంటాడు. అంటే ఆత్మానుసారంగా ఎవడు బ్రతుకుతాడో వాడు నిత్య జీవమునకు వారసుడు. గనుక బాప్తిస్మం అనబడిన కార్యక్రమము ద్వారా వ్యక్తిలో వచ్చే మార్పు ఏంటి అంటే మనసు రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటేమో దేవుని వైపునకు, ఒకటేమో భూ సంబంధమైన వాటి మీదకి వస్తుంది. గనక మనము క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారం గనక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దంటాడు పౌలు భక్తుడు. భూ సంబంధమైన వాటి మీద మనము మనసు ఉంచుకోవద్దు. పరలోక సంబంధమైన వాటి మీదనే మనము మనసు ఉంచుకోవాలి. కాబట్టి ప్రియాతి ప్రేమైన దేవుని సంగమా, నీ రక్షణలో నీవు ఎదుగు నిమిత్తము ఎదుగుతూ ఉన్న కాలక్రమములో దేవుని పోలిక నీకు ఎప్పుడు వస్తుంది అంటే 6వ మెట్టు మీద వస్తుంది, లేక 6వ దినమందు వస్తుంది. అప్పటిదాకా నువ్వు చేసే ప్రక్రియ ఏంటో తెలుసా? ఆ పోలిక కొరకు ఈ తతంగం అంతా చేయాలి. 6వ దినమందు కదా పోలిక వచ్చేది. దేవుని పోలిక వచ్చేది ఎన్నో దినమందు? 6వ దినమందు. దేవుని పోలిక 2వ దినమందు రాదు, మొదటి దినమందు రాదు, 3వ దినమందు రాదు, 4వ దినమందు రాదు, 5వ దినమందు రాదు. 6వ దినములో దేవుని పోలిక వస్తుంది. కనుక ఆ పోలిక దగ్గరికి నీ వెళ్ళాలి. ఆ పోలికలోనికి నీ వెళ్ళాలంటే మొదటి దినమందు జరిగినటువంటి కార్యము నీ హృదయంలో జరగాలి. 2వ దినమందు దేవుడు ఏమని పలికాడు? జలముల విభజన అని అన్నాడు. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. కొన్ని జలములు అట్లాగే కొంత నీరు, కొన్ని జలములు భూమిని అట్టి పెట్టుకొని ఉన్నవి. ఇవి దేవుడు తృణీకరించే జలములు. ఆత్మానుసారమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టుకుంటే ఆత్మానుసారులని దేవుడు ఆకర్షిస్తాడు. భూ సంబంధమైన వాటి జలములు అలాగే కొంతమంది రక్షింపబడకుండా బాప్తిసం పొందకుండా ఎందరైతే ఉంటారో వారందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి జలము, భూమి మీద ఉన్నటువంటి జలము. గనుక మనము పరసంబంధమైన జలముగా బ్రతకాలంటే నీ బాప్తిసం పొందినప్పుడు నీ మనసు చీల్చబడాలి. భూ సంబంధమైన వాటి మీద భూమి మీద బ్రతుకుతావు, కానీ నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి? పరలోకమందున్న
క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అంటాడు. అక్కడ ఉండాలని మనసు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాడిని వెతుకుడి అంటాడు. అంటే పరలోకమ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండాలి. ఇది 2వ దిన కార్యము. చాలామంది క్రైస్తవులు సృష్టి ఇలాగ జరిగింది అనుకుంటారు. అలాగ జరగలే సృష్టి. ఆల్రెడీ సృష్టిని బాగు చేసుకుంటున్న క్రమములో దేవుడు 2వ దశలో కూడా ఒక నరుని కూడా బాగు చేసుకుంటున్నాడు. వానిలో కూడా రక్షణ ప్రణాళికను దేవుడు నెరవేరుస్తున్నాడు. సృష్టి ఇలాగ జరిగిందని చెప్పుకుంటున్నాం. సృష్టిలో జరిగినటువంటి ప్రతి ఘట్టము మనిషిలో కూడా జరగాలి. మనిషిలో కూడా జరగాలి. అప్పుడే దేవుని పోలిక వస్తుంది. 2వ దినమందు దేవుడు పలికినటువంటి పలుకు నీ హృదయంలో కూడా జరగాలి ఆ మాట. లేదంటే నీవు శరీరానుసారులుగా బ్రతికేటటువంటి ప్రమాదం ఉన్నది. కనుక నేను దేవుని పోలికలోనికి రావాలని ఎవరికైతే మనసు ఉంటుందో, దేవుని రూపము నాలోనికి రావాలి అని ఎవడైతే అనుకుంటాడో అట్లాంటి వాడు చేయవలసిన పని ఏంటంటే బాప్తిసం పొందుకోవాలి. సువార్త వింటే సరిపోదు, విన్న దాని ప్రకారముగా నీవు బైబిల్లో ఒక మాట అంటాడు ప్రభు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలలో మార్కు 16-15 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మితే సరిపోదు. అవునా? బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్ముతున్నావనడానికి రుజువు ఏంటి అంటే బాప్తిస్మం పొందుకోనుట. చాలామంది ఈవేళ బాప్తిస్మ కార్యక్రమాలని, బాప్తిస్మని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. నేను కొంతమందిని చూసా. నేను బాప్తిసం తీసుకుంటా అంటే ఎన్నో ఏళ్ళ నుండి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు ఇప్పుడు నీకు వద్దులే అంటున్నారు. అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. నరకము నుండి నువ్వు తప్పించగలవా? వద్దంటున్నా నువ్వు తప్పించగలవా? నరకం అనబడిన బాధ నుండి తప్పించగలవా? పరలోకానికి తీసుకెళ్ళగలవా? నిత్య జీవం ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. ఒక వ్యక్తి బాప్తిస్మానికి సిద్ధపడితే ఇప్పుడు కాదులే, నీకు పూర్తిగా తెలియదులే, అన్నీ తెలిసిన వ్యక్తికి నేను చెప్పే విషయం. ఎంత దౌర్భాగ్యం అది! చాలా దౌర్భాగ్యం. నమ్మినంత మాత్రాన నీవు రక్షింపబడవు. నమ్మి బాప్తిస్మం పొందితేనే నువ్వు రక్షింపబడతావు. బాప్తిసం తప్పనిసరిగా నువ్వు పొందవలసినదే. ఈనాడు కొత్త బోధలు కూడా భూలోకంలోనే అక్కడక్కడ సంఘాలలో వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. శిలువ మీద ఉన్న దొంగ కట బాప్తిస్మము లేకుండానే పరదేశికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. ఈనాడు బాప్తిస్మం అవసరం లేదని వితండవాదం చేస్తూ ఉన్నారు. శిలువ మీద ఉన్న దొంగకి బాప్తిస్మం లేదు. నీ శిలువ మీద ఉన్న దొంగ కాదు కదా. అవునా కదా? నిన్నెవడు కొట్టి శిలువ మీద ఎవడేశాడు? నిన్నెవడన్నా శిలువకి వేసాడా? వేయలే. మరి అతనితో ఎందుకు పోల్చుకుంటావు? ఆ మాత్రం జ్ఞానం అపోస్తులకు తెలియదా? నీకు తెలిసినటువంటి జ్ఞానము 2000 ఏళ్ళ తర్వాత ఈ మాట మాట్లాడుతున్నావు కదా. ఆ సందర్భములో ఉండినవాడు కదా యోహాను. ఆ సందర్భములో పాత్మసు ద్వీపమందు పరవశుడై ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను ఆ సందర్భంలో ఉన్నవాడు. అపోస్తలు ఆ సందర్భాన్ని గుర్తించారు, గుర్తెరుగుతురు వాళ్ళందరూ. ఆయన ఏమన్నాడు? పేతురుకు ఆ విషయం తెలియకనా కుడివైపున ఉన్న దొంగకి మారు మనసు వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోయాడు, బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్ళిపోయిన సంగతి పేతురుకు తెలియదా? పేతురుకు తెలుసు. తెలిసినప్పటికీ మరి బాప్తిసం పొందొద్దని చెప్పాలి కదా. మీరందరూ ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని ఎందుకు చెప్పాడు? ఆయన మొదటి ప్రసంగంలో చెప్పాడా లేదా? బాప్తిసం పొందమనలేదా? పొందమన్నాడు. అది పేతురుకు తెలియదా? కుడివైపున ఉన్న దొంగ బాప్తిసం లేకుండా పరలోకం వెళ్ళాడు అని అంత ఈజీగా చెప్పుకుంటున్నావు. ఆ దొంగను చేర్చుకున్న యేసయ్యనే ఏమని చెప్తాడు? మార్కులు ఇందాక మనం ఏం చదువుకున్నాం? నమ్మి బాప్తిసం. ఆ ప్రభుకు తెలియదా మాట? బాప్తిసం లేకుండా పరలోకం వచ్చాడు తెలియదా? ఆ ప్రభువే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇయ్యుడి అంటాడు. అవునా? మరి వాళ్ళకి తెలియదా బాప్తిసం లేకుండా పరలోకానికి వచ్చాడని సంగతి?
పిచ్చి వాదన చేయొద్దు. లేఖనము కరెక్ట్గా ఏం చెప్పిందో అది చేసిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. బాప్తిసం తప్పనిసరి క్రైస్తవునికి. నమ్మేటోడు అనేకులు ఉన్నారు. నువ్వు నమ్ముతా నేను పైన ఉండంటే కాదు, నమ్ముతున్న దానికి రుజువు బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎప్పుడైతే పొందుతావో అప్పుడే క్రీస్తును నీవు ధరించుకున్న దానవు. క్రీస్తును ధరించుకున్నప్పుడే క్రీస్తు లోన ఉండిన దానవు అవుతావు. క్రీస్తు లోన ఎవడు ఉంటాడో వాడు శిక్షా విధికి పాత్రుడు కాడు, శిక్షను తప్పించుకున్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ముగిస్తూ చివరిలో ఒక మాట చెబుతున్నా, బాప్తిసం అనేది తప్పనిసరి. బాప్తిసం అనేది తప్పనిసరిగా పొందుకోవాలి. బాప్తిస్మము పొందకుండా క్రీస్తు యొక్క రూపము, దేవుని యొక్క రూపము నీకు రాదు. బాప్తిసం పొందుకోవాలి. ఈ 6 దినాల సృష్టి ఘట్టము ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో అది నీ బ్రతుకులో జరగాలి. అది మన బ్రతుకులో జరగాలి. అది జరిగితేనే నీవు పరిపూర్ణుడు అవుతావు. లేకపోతే నీ పరిపూర్ణాలివి ఎప్పటికీ కావు. కాబట్టి జలములను గురించి 2వ సందర్భంలో మాట్లాడాడంటే బాప్తిస్మ జలముల దగ్గరికి వెళ్ళాలి. నీ మనసు విభజించబడాలి. చాలామంది క్రైస్తవులను ఈనాడు మాట్లాడితే, ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని అండి, కానీ నా మనసు అంత కఠినంగా ఉండే, అంత క్రూరంగా ఉండేది, దొంగతనం చేసేవాడిని, మర్డర్లు చేసేవాడిని, కానీ క్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నేను వాటన్నిటిని విసర్జించాను. నా మనసు ఇప్పుడు అలా లేదు అని అంట. అలా ఎందుకు లేదు నీ మనసు అంటే, పైనున్న వాటిని ఆకర్షిస్తూ ఉంది, పైనున్న వాటి మీద మనసు ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనసు నుందురు. ఈ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచుతారు. కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు తప్పు. బాప్తిసం వద్దనేది ఒక పచ్చి బూటకం. క్రీస్తును నమ్ముతున్నామనడానికి రుజువు. తప్పనిసరి నీ బాప్తిసం పొందవలసింది. లేదంటే యేసు రూపము నీలోనికి రాదు. మొట్టమొదటి సువార్త వాక్యం వినాలి, ఆ వెలుగు నీలో ప్రకాశించాలి, నీ చీకటి పటాపంచలవ్వాలి. 2వ దినమున జరిగిన జలముల విభజన, మనసు విభజన కూడా నీకు జరగాలి. మనసు భూలోకమైన సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండొద్దు, పరలోక సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండాలి. ఇది 2వ దిన యొక్క కార్యము. కనుక ఈ 2వ దిన కార్యం ఎప్పుడైతే నీ బ్రతుకులో జరుగుతుందో అప్పుడు నీవు 3వ దినములోనికి వస్తావు. 2వ దిన కార్యం జరగకుండా నీ బ్రతుకులో 3వ దిన కార్యంలోనికి వెళ్ళలేవు. అందుకే అస్తమయము ఉదయం కలగక మొదటి దినమాయను, అస్తమయమును ఉదయం కలగగా 2వ దినమాయను, అస్తమయములో కలగగా 3వ దినం అంటాడు. ఒక దినము ఉదయము జరగాలంటే ఆ కార్యం ఆ రోజు జరగాలి, ఆ దినమున జరగాలి. ఆ దినమున జరిగినటువంటి సృష్టి కార్యము మన బ్రతుకుల్లో కూడా జరగాలి, దేవుని భక్తులలో కూడా జరగాలి. అలాగూ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి నీవు నేను మనము వస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఒక మాట చెబుతున్నా, బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలి. బాప్తిజం పొందని వాడు పరలోకానికి రాలేడు, నరకాన్ని తప్పించుకోలేడు. బాప్తిజం పొందుకున్నవాడు నరకాన్ని తప్పించుకుంటాడు, పరలోకానికి వస్తాడు. అందుకే అంటాడు ఒక దగ్గర, ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియులారా ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందుతున్నామంటే మరణములోనికి పాతి పెట్టబడుటకు సాదృశ్యముగా చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఎందుకు ఈ మాట చదివించానంటే, కొంతమంది చిలకరింపు బాప్తిజం ఇస్తూ ఉన్నారు. అది వాక్యానుసారము కాదు, లేఖనానుసారం కాదు. ఈ మాట కూడా చెప్తే రికార్డెడ్గా ఉంటుందని చెబుతున్నా.
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినామంటే ఆయన మరణములోనికి సాదృశ్యంగా మనం పాతి పెట్టబడుతున్నాం అన్నాడు కదా. మరి నీళ్ళతో ఇలా చిలకరిస్తే మరణంలోనికి పాతి పెట్టబడినట్లు అవుతుందా? ఇలాగ ముంచి లేపితే పాతి పెట్టబడినట్లు ఏ రూపం, ఏ సింబల్ కనబడుతుంది? ఛాయా సాదృశ్యం ముంచి లేపితేనే కనబడుతుంది కదా పాతి పెట్టబడినట్లు. చిలకరిస్తే పాతి పెట్టబడినట్లు కనిపించదు. ఇక్కడ ఏమని చెప్తుంది లేఖనం? ఆయన మరణములోనికి పాతి పెట్టబడదుము అన్నాడు. క్రీస్తును నిలువు సిలువేశారు కానీ పాతి పెట్టేది మాత్రం పరుండ పెట్టారు. నీ బాప్తిసం కూడా నీళ్ళలోకి దిగిన తర్వాత పాతి పెట్టిన సాదృశ్యములో నుంచి ముంచి లేపితేనే మరణము, పునరుత్థానం ఈ రెండు సాదృశ్యాలు కనబడతాయి గనుక చిలకరింపు బాప్తిస్మము లేఖనానుసారమైనది కాదు. నీళ్ళతో అని ఉన్నంత మాత్రాన నీళ్ళతో ఇవ్వమని కాదు, నీళ్ళలో అని అనేక సార్లు ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని పోలికలోనికి మార్చబడే మనము రెండవ దినమందు జరిగినటువంటి జలముల విభజనలో బాప్తిసం పొందుకోవాలి. నీ మనసు చీల్చబడాలి. పరలోక సంబంధమైన వాటి మీద, దేవుని మీద, ఆత్మానుసారమైన విషయముల మీద, పరిశుద్ధాత్మ మీద, పరలోక సంబంధమైన విషయాలలో, పరలోక సంబంధమైనటువంటి మర్మములలో, దేవునికి సంబంధించిన విషయములలో నీ హుషారుగా, చురుకుగా ఉంటూ దేవుని కార్యాల ముందుకు వెళుతూ ఉండాలి. కానీ నీవు భూ సంబంధమైన వాటి మీద కొన్ని జలాలు భూమిని అట్టి పెట్టుకున్నట్లుగా భూ సంబంధమైన వాటి మీద నీవు దృష్టి పెట్టుకుంటే పరలోకానికి నీవెన్నటికి రాలేవు గనక ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనసు నుంతురు గనక మనం శరీరానుసారంగా జీవించకూడదు. ఎందుకనగా శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడనేరదు అంటాడు. ఆత్మ దేవుని ధర్మశాస్త్రానికి లోబడుతుంది, ఎప్పటికైనా లోబడుతుంది. కాబట్టి మనము ఆత్మయందు జీవము గలవారం అంటాడు గనక ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. గనక మనము మరణములో నుండి జీవములోనికి దాటిన వారం అంటాడు యోహానులో. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియాతి ప్రేమైన దేవుని విశ్వాసులారా, రెండవ దినమందు జరిగినటువంటి కార్యము నీ బ్రతుకులో జరగాలి. రెండవ దినమందు అట్లాంటి కార్యం నీ బ్రతుకులో జరిగితే మూడవ దినమందు ఏ కార్యం జరిగిందో దాని మీద నీ దృష్టి పెట్టుకొని బ్రతకాలని మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.